నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల బిర్యానీ చేసుకోబోతున్నాం. రొయ్యల్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఒక గంటె నూనె పోసుకుని దానిలో మనం శుభ్రంగా నిమ్మరసం, ఉప్పు వేసి కడుక్కున్న రొయ్యల్ని దానిలో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. దానిలోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు రొయ్యలుని ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో నీరు వచ్చిందాకా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. నీరంతా ఉరిగిపోయేదాకా ఉడికించుకోవాలి మూత పెట్టి. తర్వాత 2 గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దానిలోనే యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని అరగంట పక్కన పెట్టుకోవాలి. రొయ్యల్లో నీరంతా ఇరిగిపోయేదాకా ఉంచుకోవాలి. రొయ్యలు పొయ్యి మీద నీళ్ళన్నీ పోయేదాకా రొయ్యలు పొయ్యి మీదే ఉంచుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ రొయ్యల్లో తగినంత కారం, ధనియాల పొడి 1 స్పూను, అల్లం చిన్నులపల్లి పేస్టు, బిర్యానీకి సరిపడా అంత ఉప్పు, నిమ్మరసం, ఒక చెక్క వేసుకోవాలి. విత్తనాలు లేకుండా దానిలో వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని గెంటి పెట్టి కలుపుకోవాలి. దానిలో షాజీరా కూడా వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. దానిలో పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కలిసేలా ముక్కలకే కలుపుకోవాలి. అది పక్కన పెట్టుకుని అన్నం ఉడికిందో లేదో చూసుకోవాలి. అన్నం 80% ఉడికింది. మూత పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని నూనె పోసుకుని దానిలో పెద్ద ఉల్లిపాయలు వేపుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మరాఠీ మొగ్గ కూడా వేసుకోవాలి.
అన్నం ఉడికేసింది, ఉల్లిపాయలు కూడా వేగేసింది. అవి పక్కన పెట్టుకుని మనం ముందుగా అన్నాన్ని దబ్రాలో వేసుకోవాలి. మనం ముందుగా వేగించుకున్న ఉల్లిపాయలు దానిలో వేసుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకోవాలి రొయ్యలకి. మనం ముందుగా అన్నం వేసుకున్న దాని మీద మొత్తం ఆ రొయ్యలు మిశ్రమాన్ని వేసుకోవాలి. అదంతా పరుచుకోవాలి. తర్వాత మిగిలిన అన్నాన్ని కూడా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనాకు లేకుండా అయినా చేసుకోవచ్చు బిర్యానీ. ఓసారి ట్రై చేయండి ఇంట్లో, ఎంతో బాగుంటుంది. మిగిలిన అన్నాన్ని అంతా వేసుకోవాలి. మూత పెట్టి స్టవ్ వెలిగించి దబరాన్ని పెట్టుకోవాలి. రొయ్యల బిర్యానీ రెడీ. ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో చూడండి అన్నం. ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న బిర్యానీ దానిలో వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలాగే ఇంట్లో చేసుకుని చూడండి. రొయ్యల బిర్యానీ రెడీ. ఏ కొత్తిమీర పుదీనాకు లేకుండానే బిర్యానీ ఇలా చేసుకుని ఒకసారి తినండి, ఎంతో బాగుంటుంది. రొయ్యల బిర్యానీ రెడీ.